హాయ్ అండి, అందరికీ నమస్తే. నా పేరు శ్రీనివాస్. ఈరోజు ఏంటంటే మనం సెల్లో తీసుకున్న ఫోటోలు మీ పిల్లల ఫోటోలు కావచ్చు, లేకపోతే మీ ఫ్యామిలీ ఫోటోలు కావచ్చు. మన దగ్గర కంప్యూటర్ కానీ లేకపోతే ల్యాప్టాప్ కానీ ఉంటే దానిలో ఫోటోషాప్ 7.0 కానీ ఇంకా లేటెస్ట్ వెర్షన్స్ వచ్చినాయి. దాంట్లో మనం ఫోటో బ్యాక్గ్రౌండ్ ఎలా మార్చుకోవాలి అనేది చిన్న వీడియో మనం ఇప్పుడు చూద్దాం. అదేవిధంగా యూట్యూబ్ థంబ్నెయిల్ కానీ ఎట్లా చేసుకోవాలో కూడా చూద్దాం. అది ఓకే. మనకి అయితే గ్యాలరీ నుంచి ఒక ఫోటో తీసుకుందాం. సింపుల్గా మనం నేర్చుకున్న పెట్టిన బ్యాక్గ్రౌండ్ మార్చుకోవడం, దాన్ని ఇప్పుడు నేర్చుకున్నాం. చూద్దాం. అయితే ఇది మేము తీసిన ఫోటోలే. సరే, ఇది ఇప్పుడు బుడ్డమ్మ ఫోటో తీద్దా. ఇలాగా దీన్ని మనం ముందు ఏం చేయాలంటే ఇవి టూల్స్ అన్నమాట. ఇది పెన్ టూల్. ఎలాగంటే ఈ పక్కన డ్రాగ్ చేస్తే మీకు పెన్ టూల్ కనపడుతూనే ఉంటుంది. దాని వల్ల పెన్ టూల్ అని ఉంటుంది. ఈ ఫోటోని ముందుగా ఏం చేయాలంటే సెలెక్ట్ చేసుకోవాలంటే పెన్ టూల్లోకి వెళ్ళి ఫోటోని పెద్దగా చేసుకోవాలి. నేను ఒక కీబోర్డ్లో షార్ట్ కట్లు అంటే కంట్రోల్ స్పేస్ పట్టుకొని లెఫ్ట్ క్లిక్ చేస్తే పెద్దగా అయింది. అదే ఆల్ట్ స్పేస్ పట్టుకొని లెఫ్ట్ క్లిక్ చేస్తే చిన్నగా అయింది. ముందుగా ఇలా పెద్దగా చేసుకోవాలి ఫోటోని. అది తీసుకొని పెన్ టూల్లో తీసుకుంటే పెన్ టూల్, ఇది పెన్ టూల్. పెన్ టూల్లో ఇలా రైట్ క్లిక్ చేస్తే ఫస్ట్గా ఉన్నది పెన్ టూల్. దాన్ని తీసుకొని ఇలా సెలెక్ట్ చేసుకోవాలి. ముందు కొంచెం జూమ్ చేసుకుంటే మన సెలెక్షన్ అనేది కరెక్ట్గా వస్తుంది. ఇలా సెలెక్ట్ చేసుకోవాలి ఒక్కొక్కటి జాగ్రత్తగా. ఏరు తీసేలా కూడా కట్ చేసుకోవచ్చు. అదైతే మన తర్వాత వీడియోలో చూసుకుందాం. సింపుల్గా ఎలాగంటే మనం ఏంటి బ్యాక్గ్రౌండ్ మార్చుకోవడం. మనం తీసిన చిన్నపిల్లల ఫోటోలు కానీ మన ఫ్యామిలీ ఫోటోలు కానీ ఇట్లాగా మన దగ్గర ఉన్న కంప్యూటర్ ఉంటుంది. ప్రతి వాళ్ళ దగ్గర ఉంది. ఇప్పుడు కంప్యూటర్లో ఫోటోషాప్ లోడ్ చేసుకొని ఫోటోలు ఇలాగా చిన్న బ్యాక్గ్రౌండ్ మార్చుకోవడం ఇట్లాగా చేసుకోవడానికి ఈ వీడియో ఉపయోగపడుతుంది. చూడండి. ఇంకేమన్నా ఫోటోషాప్కి సంబంధించిన ఏమన్నా కావాలంటే నాకు కామెంట్ చేయండి. కామెంట్ చేస్తే ఆ వీడియో కూడా చేద్దాం. ఇంకా థంబ్నెయిల్ కానీ ఎట్లాంటి తెలుగులో టైపింగ్ కంప్యూటర్లో టైప్ చేసుకున్నట్లుగా కొంచెం ఈజీ మెథడ్లో నేను చెప్తాను. దీనిలో తెలుగు టైపింగ్లో సాఫ్ట్వేర్లు ఉంటాయి. అవి కూడా ఎలా వాడాలో నేను చెప్తాను. అలా సెలెక్ట్ చేసుకోవాలి. ఒక్కొక్కటి చాలా నీట్గా సెలెక్ట్ చేసుకుని పెద్దగా చేస్తే కొంచెం మనం కటింగ్ చేసేటప్పుడు యాక్యురసీగా అవుతుంది అన్నమాట. కోడ్ అరుస్తుంది. దగ్గరగా సెలెక్ట్ చేసుకొని ఏమైనా మీకు డౌట్లో ఏమైనా ఉంటే ఎలా సెలెక్ట్ చేసుకుంటారో అవుతుందని కొంచెం ఆల్ట్ స్పేస్ పట్టుకుంటే మళ్ళీ లెఫ్ట్ క్లిక్ చేస్తే చిన్నదైంది. అలా చూసుకొని ఎక్కడ ప్లేస్ లేకుండా చూసుకొని మళ్ళీ సెలెక్ట్ చేసుకోవాలి.
ఇది ఈ మూల ఇలా తిరుగుతున్నాయా అలా తిరిగేది లెఫ్ట్ క్లిక్ చేసి పట్టుకొని అలా డ్రాగ్ చేస్తే అలా మూల ఇలా మూలలు తిరుగుతాయి. ఇలాగా అది యాక్యురసీ కరెక్ట్గా వస్తుంది. ఇది ఇలా సెలెక్ట్ చేసుకోవాలి ఫోటో మొత్తాన్ని. కొంచెం పెద్దగా ఫోటో జూమ్ చేసి సెలెక్ట్ చేసుకుంటే సెలెక్షన్ అనేది కరెక్ట్గా వస్తుంది, ఏమి కట్ అవ్వకుండా వస్తాయి. అలా ముందు సింపుల్గా మనం వీడియో అంటే సింపుల్గా ఫోటో బ్యాక్గ్రౌండ్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలి ఓవర్మాల్ కూడా రాకుండా ఏది ఫోటోషాప్లో అనేది నేను ఇప్పుడు చూపిస్తున్నా. ఇంకేమైనా కావాలంటే ఫోటోషాప్లో మొత్తం టూల్స్ మొత్తం గురించి నేర్చుకుందాం. అది ఏమైనా కావాలంటే నాకు కామెంట్ పెట్టండి. కామెంట్ పెడితే నేను ఆ వీడియో కూడా చేస్తాను. బుడదాని పిలకల దగ్గరకు వచ్చింది. ఓకే, ఇలాగ వచ్చింది కదా, సెలెక్ట్ అయింది. తర్వాత ఆల్ట్ స్పేస్ పట్టుకొని చిన్నగా చేయాలి ఫోటోని. చేసిన తర్వాత ఈ సెలెక్ట్ చేసిన ప్లేస్లో దీన్ని లెఫ్ట్ క్లిక్ చేస్తే మేక్ సెలెక్షన్ వస్తుంది. సెలెక్షన్ చేస్తే మేక్ ఏ సెలెక్షన్ చేస్తే ఇక్కడ రెండు కానీ 1.5 కానీ ఫెదర్ అనమాట. ఇది ఫెదర్ అంటే ఈ ఫోటోని సెలెక్ట్ చేసినప్పుడు ఈ బ్యాక్గ్రౌండ్కి దీనికి కొంచెం లైట్గా కలిసిపోయి వస్తుంది. దానికే ఫెదర్ అప్లై చేస్తారు. ఫెదర్ అప్లై చేస్తారు. టూ ఇచ్చేసి కంట్రోల్ జే నొక్కుకోవాలి. కంట్రోల్ జే అంటే ఇది ఈ ఫోటోని ఇదిగో లేయర్లోకి వెళ్తే డూప్లికేట్ లేయర్ వచ్చింది. సెలెక్ట్ అయిన మాత్రం డూప్లికేట్ లేయర్ వచ్చింది. చూడండి, ఇది సెలెక్ట్ అయిన మాత్రం డూప్లికేట్ లేయర్ వచ్చింది అనమాట. ఓకేనా, దీనికి నేను ఒకటి బ్యాక్గ్రౌండ్ కలర్ ఏదో ఒకటి ఇచ్చేస్తున్నా. హైడ్ చేసుకున్నాం కదా, ఇది బ్యాక్గ్రౌండ్ కలర్ ఇది ఇచ్చేసే. ఓకేనా, మనం ఫెదర్ అప్లై చేయడం వల్ల ఈ ఫోటో ఇక్కడ ఏంటన్నా అనుకున్నాం మీకు కొంచెం దీనికి బ్యాక్గ్రౌండ్ దీనికి కలిసిపోయి ఉంటుంది. నీకు ఫెదర్ అప్లై చేయకుండా నేను మళ్ళీ చూపిస్తాను ఆ వీడియో. దానికి దాని రెండింటి మధ్య తేడా మీకు తెలుస్తుంది. ఇదిగో ఫస్ట్కి వచ్చేసాం కదా, సెలెక్ట్ చేసుకుని కంట్రోల్ జెడ్ కొడితే ఫస్ట్కి వచ్చేస్తే మనం ఎక్కడి వరకు వెళ్తే అక్కడ పెట్టుకోవచ్చు. ఇప్పుడు మనం మేక్ ఏ సెలెక్షన్ అని పెట్టాం. ఇక్కడ 0 పెట్టుకున్నాం. 0 పెట్టుకున్న తర్వాత ఓకే కొట్టాం. ఓకే కొట్టిన తర్వాత ఇప్పుడు కంట్రోల్ జే నొక్కి ఇందాక ప్రాసెస్ ఇది కూడా మరి ఇక్కడ ఇది పెట్టాం కదా. దీని ప్రాసెస్లో మళ్ళీ బ్యాక్గ్రౌండ్ ఏదో ఒకటి సెట్ చేసుకొని బ్యాక్గ్రౌండ్ మార్చుకున్నాం. దీనికి తేడా ఏంటంటే ఇదిగో ఇలా కట్టింగ్ వస్తుంది. ఇది ఉందా, ఈ కట్టింగ్ ఇలాగ చూడండి కట్ చేసినట్లు ఉందా. ఆ కట్ చేసినట్టు కాకుండా ఇప్పుడు దీనికి ఈ ఫోటోకి ఫెదర్ అప్లై చేసామనుకోండి, ఆ కట్ చేసినట్లు కాకుండా మామూలుగా వస్తుంది. అది మళ్ళీ వెనక్కి వెళ్ళి దానికి అప్పుడు ఫెదర్ అప్లై చేసుకొని కట్ చేసి మేక్ ఏ సెలెక్షన్ ఇక్కడ 2 పెట్టి ఫెదర్ ఓకే కంట్రోల్ జే. ఓకే, దీనికి బ్యాక్గ్రౌండ్ ఇచ్చేస్తే ఇది ఫోటో కరెక్ట్ కట్ అయ్యి వచ్చింది. ఇలా చూడగా కొంచెం ఇలా ఇలాగ మామూలుగా దీనికి కట్ చేసినట్లు కాకుండా కొంచెం ఫెదర్ అప్లై అయ్యి దాంట్లో మెర్చ్ అయింది. అదనమాట. ఓకే, మనం ఇప్పుడు ఏం చేద్దాం, ఈ ఫోటోని తీసుకెళ్ళి వేరే ఎక్కడైనా డిజైన్లో పెడదాం. కంట్రోల్ ఓపెన్ అంటే ఓపెన్ చేసి మన పాత ఫైల్స్ కంట్రోల్ ఇక్కడ ఉంటుంది. లేకపోతే ఓపెన్లోకి వెళ్తే మన ఏదైనా బ్యాక్గ్రౌండ్ ఇదిగో ఈ బ్యాక్గ్రౌండ్ ఉంది. ఎట్లా ఈ బ్యాక్గ్రౌండ్ని తీసుకుందాం, అక్కడ ఉన్నట్లు పెడదాం. ఈ బ్యాక్గ్రౌండ్ తీసుకుని మనం తీసిన ఫోటోనే చర్చ్ బ్యాక్గ్రౌండ్ ఇది. ఓకే, దీన్ని తీసుకున్నాం కదా. ఇప్పుడు మనం పెన్ టూల్లోకి వెళ్ళాం. పీ కొడితే పెన్ టూల్లోకి వస్తుంది. ఇప్పుడు దీన్ని ఇక్కడికి రావాలి కాబట్టి ఈ పెన్ టూల్ అయితే సెలెక్ట్ చేసుకోవడం మాత్రమే పెన్ టూల్ ఉపయోగపడుతుంది. ఇప్పుడు ఏం చేయాలి, వి కొట్టాలి. వి అంటే మూవింగ్ టూల్, మూవ్ ఒక చోట నుంచి వేరే చోటకి ఫోటోని మార్చడానికి అని మూవింగ్ టూల్ ఉపయోగపడుతుంది. ఇప్పుడు దీన్ని ఏం చేయాలి, మనం ఇప్పుడు 3 లేయర్స్ ఉన్నాయి. ఇది ఫస్ట్ లేయర్. ఈ ఫస్ట్ లేయర్లో ఇమేజ్ ఉంది. ఈ లేయర్ని సెలెక్ట్ చేసి ఈ మూవ్ టూల్ వి కొడితే మూవ్ టూల్ వస్తుంది. ఆ మూవ్ టూల్ అక్కడ నుంచి లెఫ్ట్ బటన్ క్లిక్ చేసి ఉంచేసి మీ ఇమేజ్ మీద పెట్టి లెఫ్ట్ బటన్ క్లిక్ చేసి ఇక్కడికి లాక్ రావాలి. ఓకేనా,
ఈ పక్కకి ఇక్కడికి వచ్చేసింది. ఇది లేయర్ 1లో ఉంది. ఈ బ్యాక్గ్రౌండ్లో ఉంది. ఓకేనా. ఇప్పుడు దీన్ని ఏం చేయాలి, మనకి బ్యాక్గ్రౌండ్ తగ్గట్టుగా చేయాలంటే దీని మీద లేయర్ సెలెక్ట్ చేసుకొని కంట్రోల్ పట్టుకొని కంట్రోల్ టీ ఫర్ మనం రోజు తాగే టీ. ఈ టీలో కొడితే ఇలా వస్తాయి అనమాట. ఫోటోని ఇంకా చిన్నది కానీ పెద్దది కానీ ఇలా అడ్జస్ట్ చేసుకోవడానికి ఈ మార్కింగ్ వస్తుంది. ఈ మార్కింగ్ ఈ మూల పట్టుకొని ఆల్ట్ షిఫ్ట్ ఆల్ట్ పట్టుకున్నాం అనుకోండి, ఇక కిందకి ఈ మూలను పట్టుకుని కిందకంటే ఇప్పుడు 4 పక్కల ఇలాగా 4 పక్కల ఉండి ఒకేసారి ఇమేజ్ సాగకుండా మనకు ఇమేజ్ యాస్టీజ్ ఇమేజ్ ఇలా వస్తుంది అనమాట. ఇప్పుడు మనకి కంట్రోల్ టీ కొట్టాము. టీ కొట్టిన తర్వాత ఇప్పుడు మనం కంట్రోల్ షిఫ్ట్ ఆల్ట్ పట్టుకోకుండా ఇలాగ ఇచ్చామంటే అలాగ అడ్డంగా ఇలాగ నిలువుగా ఇలా పెరిగిపోద్ది. అలా కాకుండా షిఫ్ట్ ఆల్ట్ పట్టుకొని ఇలా తీస్తే అన్ని వైపులా సమానంగా కిందకు వస్తాయి. ఓకేనా. ఇలా కిందకు వచ్చింది. మనం ఏంటంటే ఈ బ్యాక్గ్రౌండ్లో ఈ తోటలో కలిసిపోయే పిల్ల నిలబడి ఉన్నట్లుగా మనం ఫోటో క్రియేట్ చేయాలి. అది కొంచెం పెద్ద చేసుకుందాం. చేసుకున్నాక ఇలాగ ఉంది. ఇప్పుడు కింద ఎలా కనపడుతుంది, మనం ఏదో అతికిచ్చినట్లు కనపడుతుంది కదా ఆ తోటలో. అలా కాకుండా సింపుల్గా మనం ఏం చేసుకోవాలి, అంటే ఎరేజర్ టూల్ అంటారు. ఈ కొడితే షార్ట్ కట్ కొడితే వస్తుంది. ఎరేజర్ టూల్ పెట్టి ఎరేజర్ టూల్లో మళ్ళీ ఇక్కడ కొన్ని ఆప్షన్లు ఉంటాయి. ఇది ఇలాగైతే మళ్ళీ కట్ అయినట్లే వస్తుంది. దీంట్లో పెడితే మనం ఏం చేసుకోవాలి, ఇదిగో ఇలా ఈ బొట్టు కనపడుతుంది కదా, ఆ బొట్టులాగా ఉండాలి. ఆ బొట్టులాగా ఉంటే మనకి ఎక్స్పోజ్ అవుతుంది అనమాట. అంటే మనం ఇందాక కట్ చేసినప్పుడు కటింగ్ అయినట్టు కాకుండా మనం ఇచ్చాం కదా, ఫెదర్ ఇచ్చాం కదా, అలా ఫెదర్ వచ్చినట్లు ఇలాగ సెలెక్ట్ చేసుకుంటే దీన్ని ఇట్లా ఉన్నాయి ఏదైనా సరే సెలెక్ట్ చేసుకుంటే ఇలా వస్తాయి. వచ్చిన తర్వాత దీన్ని ఓపెన్ బ్రాకెట్ నొక్కితే పెద్దదైద్ది, క్లోజ్ బ్రాకెట్ నొక్కితే చిన్నదైద్ది. అలా పెద్ద చేసుకొని ఒకసారి ఇలా అరేంజ్ చేయాలి. ఓకేనా. ఇది ఇలా అరేంజ్ చేస్తే పాప ఆ తోటలో ఉన్నట్లు, ఆ తోటలో అలా నుంచున్నట్లు అలా వచ్చింది. చూసావా. అది ఇది సింపుల్గా మన ఇంట్లో తీసిన ఫోటోలు కానీ మన ఫ్యామిలీ ఫోటోలు కానీ ల్యాప్టాప్లో ఫోటోషాప్ అవైలబుల్గా ఉంటే ఈజీగా చేసుకునే పద్ధతి. మీకు ఏమన్నా డౌట్లు ఉన్నా లేకపోతే ఇంకేమన్నా కావాల్సిన నాకు కామెంట్ చేయండి. కంపల్సరీగా వీడియో చేసి మళ్ళీ పెడతాను. ఓకే అండి. థ్యాంక్ యూ.